అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. కావాల్సింది వ్యక్తుల హామీలు కాదు, వ్యక్తులుగా వచ్చి 5,000, 10,000 వాళ్ళ చేతుల్లో పెట్టి భుజం తట్టిపోవడం అనేది అది వ్యక్తుల యొక్క మానవత్వం, వారితో యొక్క ఓదార్పు. ప్రభుత్వానికి బాధ్యత ఉన్నది. స్పష్టంగా ఈ ప్రభుత్వానికి ఒక 7 కుటుంబాలు, ఈరోజు 7 మంది ఒకే కుటుంబంలో 7 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతే ఈ కుటుంబానికి న్యాయం చేయడం ప్రభుత్వానికి పెద్ద విషయమా? ఇదే మేము అడుగుతున్నాం. అందుకని తక్షణమే ఈ ప్రభుత్వం స్పందించాలి. యుద్ధ ప్రాతిపదికన వారికి ఆన్ ది స్పాట్ ఇక్కడ సహాయం అందించాలి. స్పష్టమైనటువంటి హామీని జిల్లా కలెక్టర్ గారు ఇక్కడికి రావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అధికారులను ప్రకటించమనండి, అధికారులు రమ్మనండి. రాజకీయ నాయకుల మాటలు కాదు, అధికారులు రావాలి, అధికారులు ప్రకటించాలి. అది మాకు కావాలి. రాష్ట్రంలోనే మొత్తం ప్రజలందరినీ కూడా ఒక్కసారి ఉలిక్కిపాటికి, దిగ్భ్రాంతికి గురి చేసినటువంటి ఘటన నెల్లూరు జిల్లాలోని సంగం అవతల ఉన్నటువంటి పెరమన దగ్గర ఒకే కారులో ప్రయాణిస్తున్నటువంటి 7 కుటుంబ సభ్యుల ప్రాణాలు హఠాత్తుగా గాల్లో కలిసిపోయాయి. అత్యంత దారుణమైనటువంటి ఘటన. ఇసుక టిప్పర్ ఢీకొని ఆ ఒకే ఘటనలో బాడీలన్నీ తునాతునకలయ్యి అత్యంత దారుణంగా నిరుపేద కుటుంబాలు, చనిపోయిన అందరూ బలహీన వర్గాలకు చెందిన దళితులు, అత్యంత నిరుపేదలు. ఈరోజు వాళ్ళ కుటుంబాలు ప్రాణాల్లో కలిసిపోతే నిన్ననే స్థానిక ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మన సిపిఎం పార్టీ నాయకులు వెళ్లి ప్రభుత్వం నుండి వారికి ఆర్థిక సహాయం అందించాలా అని చెప్పి దాని మీద సమగ్రమైన న్యాయ విచారణ జరపాలని చెప్పి కోరారు. కానీ 24 గంటలు పూర్తయింది. కనీసం అంత్యక్రియలు చేసుకోవడానికి కూడా డబ్బులు లేనటువంటి నిరుపేద కుటుంబాలు, ఇటువంటి కుటుంబాలకి సహాయం అందించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఆ దుర్ఘటనలో చనిపోయినటువంటి 7 మంది కుటుంబ సభ్యులకి తక్షణమే ప్రభుత్వం ఎక్స్ గ్రేషియాని, నష్టపరిహారాన్ని ప్రకటించాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. జిల్లా కలెక్టర్ గారు తక్షణమే ఈ స్పాట్కి రావాలి. బాధితులకి ప్రభుత్వం వైపు నుంచి అందించేటటువంటి సహాయం పట్ల స్పష్టమైనటువంటి హామీ ఇచ్చేంత వరకు ఈ పోరాటం కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. 24 గంటలు గడిచిపోయినా, ప్రాణాలు గాలిలో కలిసిపోయినా ప్రభుత్వం మాత్రం స్పందించకపోవడం అనేది ఎంత దుర్మార్గం అనేది ఈ రోజు మేము ఈ సందర్భంగా చూస్తున్నాం. అయితే నిన్న ఘటన జరిగినప్పటి నుంచి కూడా పోలీస్ యంత్రాంగం మాత్రం కష్టపడి పనిచేశారు. అయితే వాళ్ళ పాత్ర వాళ్ళు పోషించారు. ప్రభుత్వం ఏమి ప్రకటించకపోగా ప్రభుత్వం వెంటనే చనిపోయిన కుటుంబానికి ప్రతి ఒక్కరికి 25 లక్షల రూపాయలు ఇవ్వమని చెప్పేసి సిపిఎం పార్టీగా నిన్నటి నుంచి డిమాండ్ చేస్తున్నాం. మంత్రి గారు మేము వస్తాము, మేము ఇస్తాము, మేము ఏదో కల్పిస్తాం అంటున్నారు. ప్రకటించండి. అధికారులు రమ్మని చెప్పండి, ఆర్డీఓ గారిని రమ్మని చెప్పండి, కలెక్టర్ గారిని రమ్మని చెప్పండి, ప్రకటించండి. ఆ కుటుంబాలకు మేము ఇంత ఇస్తున్నామని చెప్పండి. మేము సంతోషిస్తాం తప్ప మరొకటి కాదని చెప్పేసి ఈ ఒక ఇళ్లకు వచ్చి పరామర్శించిపోవడం కాదు, వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వమని చెప్పేసి ప్రతి ఒక్కరికి 25 లక్షల రూపాయలు కట్టాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాము. అధికారుల నుంచి చెప్పాలని చెప్పి తెలియజేస్తున్నాం. మిత్రులారా, తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.